అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ. సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి. మాట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు. మంచివాడు. ఆ మంచితనమే తన్ని ఈరోజు కాపాడుతుంది. ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ. వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో, బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో, వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి, వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు, మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేయగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను, వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. బట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్2. ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ వంశీ. అలాగే మా తల్లి హారిక, తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది. అండ్ మా చిన్నబాబు గారి తల్లి హారిక, కంగ్రాచులేషన్స్ తల్లి, మెనీ మోర్ మూవీస్ టు గో. చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పినా పెద్ద పని జరగదు, ఇప్పుడు మీకేం సంబంధం లేదు కాబట్టి. ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని పెట్టుకుంటాడని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకున్నారు. మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ. ఎనీవేస్, సో థ్యాంక్ యూ అందరికీ. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోసినందుకు. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను, నాన్న జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని. ఎంత చెప్పినా సరిపోదు. ఇందాక ఆ వీడియో ఒకటి చూశాను, కొంచెం గొంతు ఇదైంది, తడబడింది, తడిగా మారింది. ఆ వీడియో చేసింది వంశీ దగ్గరుండి చేయించుకున్నైనా సరే మీ అందరి గుండె ఉంది ఆ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇది ఎప్పుడూ మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ.